అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాయచోటిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది రాష్ట్రంలో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఒక రాయచోట్లోనే క్రమ పద్ధతుల్లో ఒక 4 నెలల్లోనే 3 సంఘటనలు వరుసగా జరిగినాయంటే రాయచోటిని ఏమి చేయదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి, హిందూ సంఘాల వైపు నుంచి ప్రశ్నించబడుతుంది. హిందూ దేవీ దేవతల ఉత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు ఏవి కూడా మేళతాళాలు లేకుండా జరగవు. ఇది అనాదిగా వస్తుంది, ఇప్పుడు జరుగుతుంది, రేపు జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుంది. కాబట్టి మేళతాళాలతో జరిగే హిందూ ఉత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు అన్నీ కూడాను ఏ ప్రార్థనా మందిరం వైపు నుంచి అయినా ఇక్కడ వెళుతుంది, ఏ రోడ్డు నుంచి అయినా వెళుతుంది. ఎవరు వద్దన్నా కాదన్నా సరే మేళతాళాలతోటే రాబోయే రోజుల్లో హిందువుల ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు అన్నీ కూడాను జరుగుతాయి. ఆపదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, హిందూ వ్యతిరేకులైనా సరే రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకతని హిందూ సమాజం నుంచి వ్యతిరేకత తప్పనిసరిగా వస్తుంది. దీనికి తగిన మూల్యము ఎదిరించే వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హిందువుల మీద జరుగుతున్న దమన కాండ ఏదైతే ఉందో ఇంతటితో ఆపకపోతే రాబోయే రోజుల్లో హిందూ సమాజం తీసుకునే చర్యలకన్నిటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ బేషరతుగా అరెస్ట్ అయిన హిందూ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. ఇది కానీ జరగకపోతే రాబోయే రోజుల్లో తీసుకునే ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. జై శ్రీరామ్, జై వీరభద్ర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.